హలో అండి. మేమైతే ఇక్కడికి మార్నింగ్ అంకాలమ్మ టెంపుల్ దగ్గరికైతే వచ్చామనమాట పొంగల్లు పెట్టడానికి. ఇక్కడైతే పొంగల్లు స్టార్ట్ అయిపోయినియి. అందరూ చాలామంది ఫస్ట్ వచ్చేసి పొంగల్లు కూడా పెట్టేసుకున్నారు. మేమైతే కొంచెం లేట్‌గా వచ్చాము. ఇంట్లో అందరం వస్తే కుదరదు. అందరితో పెట్టుకుంటే లేట్ అయిపోయిద్దని చెప్పేసి మేమైతే ఫాస్ట్‌గా వచ్చామనమాట. నేను, రమణి. మేమిద్దరం అయితే పొంగళ్ళైతే పెట్టామనమాట. ఇక్కడైతే పొంగల్లు రెడీ చేస్తున్నాము. మనం పొంగల్లు పెట్టుకోవడానికొచ్చేసరికే ఆల్రెడీ వేరే వాళ్ళు పెట్టేసుకొని ఆ పొయ్యిలు కూడా రెడీలో ఉన్నాయి. ఇంకా ఆ పొయ్యలు, కర్రలు అన్నీ ఉన్నాయి అనమాట. మేమైతే పెట్టేసాము. ఇక్కడ పొంగల్లు ఏంటంటే మన మొక్కలదే కాదండి. మన రోడ్లో ఎవరైనా పెట్టుకొని వాళ్ళు మన రిలేటివ్స్ వాళ్ళు కూడా కొంచెం బియ్యం ఇస్తారు. వాళ్ళ బియ్యం కూడా మనము తీసుకొని పొంగళ్ళైతే రెడీ చేస్తామనమాట. అంటే వాళ్ళ మొక్కు గూడా వాళ్ళు గూడా అమ్మవారికి సమర్పించినట్టనమాట. ఇక్కడైతే నేను పొంగళ్ళల్లో సరిపోలేదు వాటర్ అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఇంత పెద్దగా వండడం అనమాట నేను. ఇక్కడ చూడండి పొంగల్ అందరూ వండిన తరువాత మాత్రమే ఆ ఊరేగింపు బండ్లు వచ్చాయి గదా! ఆ బండ్లు వచ్చిన తరువాత ఇలాగా గుడి చుట్టూ అందరూ పొంగల్లు పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తారు. 3 ప్రదక్షిణాలు చేసిన తరువాత మనము పొంగళ్ళైతే అమ్మవారికి సమర్పిస్తాము. ఇలాగా అమ్మవారికి పొంగల్ సమర్పించి దర్శనం అయిపోయిన తర్వాత బలించి అదే మొక్కులు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు చేసుకుంటారనమాట. అప్పుడు మనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి నాన్ వెజ్ వండుకోవచ్చు. ఇక్కడైతే మేము ఇంటికొచ్చేసాం. నాన్ వెజ్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ నాన్ వెజ్ వండేసిన తర్వాత మేమైతే అంటే అందరం కలిసే వండుకుంటాం గదా! మంచిగా. ఫుల్‌గా ధృవతో ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. వాడు ఏదో మాకు కామెడీ చేస్తున్నాడు. అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఇదే ఈ వీడియో. వీడియో నచ్చినట్టయితే